బాసు ఒక్క నిమిషంలో నీ ఒళ్ళు నొప్పులన్నీ మటుమాయమవ్వాలంటే నా దగ్గర పవర్ఫుల్ మెడిసిన్ ఉంది కర్మయ్య. ఇంగ్లీష్ మందు. అది తీసుకుని ఇన్ని గోరువెచ్చని నీళ్లతో కలిపి ఫట్మని కొట్టావంటే కర్మయ్య తెల్లవారేసరికల్లా ఒళ్ళు పువ్వులా తెలిపోతుంది కర్మయ్య. మరి ఇంకేమిట్రా పవర్ఫుల్ మెడిసిన్ అంటున్నావు, నిమిషంలో నిప్పులని మాయమైపోతాయి అంటున్నావు. మరి అదివ్వకుండా అమ్మమ్మలు నాయనమ్మలాగా ఈ కాపడం ఏమిట్రా? ఇస్తాను కానీ కర్మయ్య కొట్టకూడదు. మరి రే మందు ఇచ్చే వైద్యుని ఎవరైనా కొడతారా? నువ్వు డెఫినెట్ గా కొడతావు గురువు కర్మయ్య. కొట్టను. కొట్టు. ఒట్టు. ఈ మాట మీద ఉండు, ఇప్పుడే తీసుకొచ్చేస్తారు కర్మయ్య. ఇదేమిట్రా ఆ మందులో ఉంది? ఆ మందే మరి కర్మయ్య. చెప్పు తీసుకుని కొడతాను రే. ఎరా నీ కంటి ఎలా కనిపిస్తాను రా? తాగుబోతున్నా ఉన్నావా? నువ్వు కొడతావని నాకు తెలుసు కర్మయ్య, అందుకే నీ దగ్గర ఒట్టేసుకుంటా. తాగురు ఆతులు దేవుడు తాగే గురు. కొద్దిలో పోసేసుకో గురు. అంతే తాగే. ద్వితీయ యజ్ఞం తాగకూడదు కర్మయ్య. తాగే కర్మయ్య. తాగే కర్మయ్య. తాగేసావు కర్మయ్య. బ్రహ్మానందం. ఏంటి బాసు? నేను ముచ్చటగా 3వ పెగ్గు తాగాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి? అమ్మో ఓవర్ అయిపోద్ది బాసు. కర్మయ్య ఒంటికి తగిలిన గాయాలకి నువ్విచ్చావు, గుండెకు తగిలిన గాయానికి నేను పుచ్చుకోవాలనుకుంటున్నాను. రాయ్ స్టడీ. ఓకే. అయ్యి బాబాయ్. ఏమే రేఖ? ఎవరా? నువ్వేనే శశిరేఖ? నా ముక్కు మీద ఇలా వేలు పెట్టి ఇలా చూపించి పోలీసుతో నన్ను కొట్టిస్తావా? నేను బాసు నీ ఫ్రెండ్ ని. నువ్వు ఉండే పేట ఏది? రాయపేట. ఎక్కడుంటున్నావే? ఉమెన్స్ హాస్టల్లో. రూమ్ నెంబరు 22. చూసుకో, రేపు నీ హాస్టల్కి వచ్చి నిన్ను చెడు కూడా ఆడేస్తానే అనుకున్నావు. స్టడీ. ఓకే. స్టడీ. ఓకే. స్టడీ. ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 22. ఏమే శశిరేఖ, నీ అడ్రస్ ఏమని చెప్పావు? రాయపేట కస్తూర్బా ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 22. కరెక్ట్ కరెక్ట్. హలో శశి రేఖా దేవి. దేవి రేఖా శశి. నువ్వు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? చోరీలు నిలబెట్టినట్టు వరుసలో నిలబెట్టి నా ముక్కు మీద ఏలు ఇలా పెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? ఇప్పుడు రమ్మని తెలుసుకుందాం. మంచి ఉసుకులాగలో ఉన్నాను. దా చూసుకుందాం దా. నువ్వు నన్ను క్రిమినల్ అంటావా? నేను చేసిన క్రైమ్ ఏంటన్నా? ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి తనకు నచ్చిన నా ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేశాను. ఇది క్రైమా? ఇది క్రైమా? అంత మాత్రాన నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? ఏయ్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నీ కంటికి నేను ఒక రౌడీ గూండా దోషులా కనబడుతున్నానా? గోల్డ్ మెడల్ ఇచ్చారు, అది ఇక్కడ పెట్టుకుంటే ఫుడ్కు లేక తినేస్తామేమోనని మా ఊరు పంపించేశాను. కాకపోతే నిరుద్యోగులం.
అంత మాత్రాన నీకు లోకువైపోయి నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపెట్టి పోలీసుతో కొట్టిస్తావా? హలో లే చెప్తాను లే. అచ్చా వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న. ఇదిగో నేను ఇప్పుడు తలుచుకుంటే నిన్ను ఎక్కడికెక్కడే ఇప్పటికిప్పుడే చైనా క్వశ్చన్ లేదు. ఎందుకంటే డబ్బులు అమ్మే బుద్ధిమంతులం. కానీ మంచి ఉసుకులకలో ఉన్నాను కాబట్టి వదిలేస్తున్నాను. లేకపోతే ఫినిష్. నాతో పెట్టుకోక. వస్తా. నా ముక్క గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావు నువ్వు. లే మీద నుంచి లే. అమ్మో ఈ పిల్ల ఎదురొచ్చిందండి కర్మయ్య. భయపడతావు ఏమిట్రా? భయపడకేం చేస్తాం కర్మయ్య. పోలీసులు పిలిపించి వరుసలో నిలబెట్టి మొహమ్మద్ వేలుపెట్టి గుర్తుపెట్టి కొట్టించే కార్యక్రమం పెడుతుందేమో కర్మయ్య. పోలీస్ దెబ్బలతో నిండా మునిగిన వాళ్ళం మనకు చలేమిటి? రా చెప్తాను. కర్మయ్య రా చెప్తా. కర్మయ్య ఏమిటండి ఏమిటి మా ఇంటి ముందు మకం పెట్టారు? రాత్రి మేము హాస్టల్లో గొడవ చేశామని మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏది రానివ్వండి పోలీసుల్ని, మాకు భయం ఏమిటి? ఇప్పటికే పోలీసు లాఠీ దెబ్బలతోటి ఒళ్ళంతా గట్టిపడిపోయింది. నేను చెప్పేది వినండి. పోనీ విందాం గురు. కర్మయ్య మొదలెట్టండి. ఐ లవ్ యూ. కంగ్రాచులేషన్స్ బ్రహ్మ. ఆ అమ్మాయి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా వల్ల కదా కర్మయ్య, నా వల్ల కదా కర్మయ్య. నేను చెప్పేది మీతోనే. అర్థమైంది. అంత అమాయకుని కాదు. నా గురించి ఏం తెలుసుకున్నారని నన్ను ప్రేమిస్తున్నారండి? కళ్యాణ మండపానికి వచ్చినప్పుడు మీ సాహసాన్ని తెలుసుకున్నాను. పోలీసులు మిమ్మల్ని కొట్టేటప్పుడు మీ గుండె నిబ్బరాన్ని తెలుసుకున్నాను. ప్రేమించుకున్న ఒక జంటను కలిపినప్పుడు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నాను. హాస్టల్కి వచ్చినప్పుడు మీ డేరింగ్నెస్ తెలుసుకున్నాను. హాస్టల్ గదిలో మీ స్పర్శను తెలుసుకున్నాను. ఆ తర్వాత నా మనసు నిండా మీరే ఉన్నారని తెలుసుకున్నాను. సంతోషం. మీరు నా గురించి తెలుసుకున్నవి చాలా తక్కువ, తెలుసుకోవాల్సినవి చాలా ఎక్కువ. నేను ఒక నిరుద్యోగిని, మధ్యతరగతి కుటుంబానికి చెందిన మామూలు మనిషిని. నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. నా మీద ఆధారపడ్డ మనుషులు కొందరున్నారు. అందుకని నేను ఇలాంటి ప్రేమ విషయాలకి ఓ ఫర్లాంగు, వీలైతే ఓ మైల్ దూరంలో ఉంటాను. అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడకండి. ప్రస్తుతానికి నాకే చిన్న ఉద్యోగం దొరికినా నేను దాన్ని ప్రేమించే పరిస్థితిలో ఉన్నానే కానీ మిమ్మల్ని. అవతల నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది, వస్తాను. గుడ్ బై.